మృగశిర నక్షత్రము చివరి 2 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాలు. వీరు మిథున రాశి జాతకులు. ఇకపోతే మిథున రాశి జాతకులకు 14 ఆదాయము 2 వ్యయము, 14 ఆదాయము 2 వ్యయము, 4 రాజపూజ్యము 3 అవమానము. ఈ జాతకులకు 9వ స్థానంలో రాహువు, 3వ స్థానంలో కేతువు ఉంటాడు. వీళ్ళు 40-60 రేషియోలో ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఈ మిథున రాశి జాతకులకు ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, చురుకుదనం ఎక్కువగా ఉంటుంది, ఆలోచన ఎక్కువ, బుద్ధి చాంచల్యము, చక్కని వాక్చాతుర్యం ఉంటుంది, అనేక విషయాలలో ప్రజ్ఞను కలిగి ఉంటారు, పరోపకార పరాయణులు. వీరికి డబ్బు, తర్వాత ఉన్నతమైనటువంటి అంతస్తులకు వెళ్ళడము ఇటువంటి వారి మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఏమైనా కీర్తితోటే ఎక్కువగా వాళ్ళు సంతోషపడటానికి ఆస్కారం ఉంటుంది. జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది, భక్తి పారవశ్యం బాగా ఉంటుంది, అదృష్టము వీళ్లకు చంచలముగా ఉంటుంది. వీరికి 14 ఆదాయము 2 వ్యయము, 14 ఆదాయము 2 వ్యయము, 4 రాజపూజ్యము 3 అవమానము. వీరికి 3వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో రాహు ఉంటాడు. ఈ జాతకులు ఎవరైతే ఉన్నారో మిథున రాశి జాతకులు 9వ స్థానములో 10వ స్థానంలో వీరికి శని ఉంటున్నాడు. మిథున రాశిలోకే గురువు ప్రవేశం చేస్తున్నాడు. ఆరోగ్య విషయంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు 40-60 రేషియో ప్రకారంగా ఈ సంవత్సరం ఫలితాన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది. 40% అనుకూలంగా, 60% అననుకూలంగా ఉండటానికి ఆస్కారం ఉన్నది. మీకు ఏమైనా పనులు కావాలి అనుకుంటే ఏమీ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 4-5 తారీఖులలో గురువు అతిచారం చేస్తూ ఉన్నాడు కదా, కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. మిథున రాశి జాతకులు 19 అక్టోబర్ నుండి మొదలుకొని డిసెంబర్ వరకు గురువు కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు. ఆ సమయంలో మీరు అనుకునేటువంటి పనులు కార్యరూపం దాల్చడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఆ సమయంలో మీరు ఏ పనులైనా చేసుకొని ఈ సంవత్సర ఫలితాన్ని పొందండి. గురువు మైనస్లో ఉన్నాడు జన్మరాశిలో, అటు 10వ స్థానంలో శని ఉన్నాడు. ఏం చేస్తే బాగుంటుంది? శనికి కొద్దిగా ఆవాల నూనె కావచ్చు, ఆముదం కావచ్చు, ఆవు నెయ్యి కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, దాంతో అభిషేకం చేయడానికి శనివారం ప్రయత్నం చేయండి. బెల్లం నీళ్ళు కావచ్చు, శని అమావాస్య రోజు కావచ్చు, లేదు మాస శివరాత్రి రోజు కావచ్చు, ప్రతి శనివారం కావచ్చు. మీరు శనిని కొద్దిగా అభిషేకం చేసి మీరు సంతృప్తి పరిచినట్టయితే శనికి సంబంధించినటువంటి దోషాలు హరించకపోతాయి. గురువుకు సంబంధించినటువంటిది మనకు అనుగ్రహం కలగాలి అంటే దత్తాత్రేయ స్వామి వజ్రకవచం పారాయణం చేసినా సరిపోతుంది. కొద్దిగా వివాహ ఆటంకాలు కావచ్చు, గృహ సంబంధమైనటువంటి సమస్యలు కావచ్చు, బాకీలు చేయటం కావచ్చు, చేసినటువంటి బాకీలు అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితులు ఉండటం కావచ్చు, ఇటువంటి కొద్దిగా కుటుంబ తగాదాలు కావచ్చు, వ్యాపారాలలో ఒడిదుడుకులు, రియల్ ఎస్టేట్ సమస్యలు, ఇటువంటి బాధలు ఏమున్నప్పటికీ కూడా ఇప్పుడు గత సంవత్సరం మీకు యావరేజ్గానే ఉంది. ఈ సంవత్సరం మీకు అదృష్టవశాత్తు గురువు యొక్క అతిచారము మూలకంగా అక్టోబరు, నవంబర్, డిసెంబర్ 1st వీక్ వరకు 2వ స్థానంలోకి గురువు రావటం మూలకంగా మీకు ఉపశమనం కలుగుతుంది. వివాహం కాని వాళ్ళు ఆ మాసాలలో గట్టిగా ప్రయత్నం చేయండి. ఎవరైతే సంతానం కోసం ఆరాటపడుతున్నారో ఆ సమయంలో ఆరాటపడండి, ప్రయత్నం చేయండి, దానికి మార్గాలను అన్వేషణ చేయండి. ఎవరిని దయచేసి నమ్మకండి. ఇతరులను నమ్మి మీరు కష్టాల పాలయ్యేటువంటి ప్రయత్నం చేసుకోకండి దయచేసి. ఈ రకమైనటువంటి ఉపాసనలు ఇప్పుడు నేను చెప్పినటువంటి మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీకు లాభం కలుగుతుంది. ఉన్న సంవత్సరం మొత్తములో మీకు అత్యంత లాభదాయకమైనటువంటి రోజులు అక్టోబర్ నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు.
దీన్ని మీరు జాగ్రత్తగా ఈ రోజులలో మీరు కొత్త కొత్త పనులు ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారా, గృహానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేస్తారా, లేదు మీ ఇంట్లో సంతానం కోసం వాళ్ళు ఉంటే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదు వివాహం కాని వాళ్ళు ఉంటే వారి కోసం గట్టి ప్రయత్నాలు చేయటమా? ఏది ఏమైనప్పటికీ కూడా ఆ 2 నెలల రోజులలో మీరు సక్సెస్ను పొందండి. ఈ సంవత్సరం పొడుగుతా కూడా ఆనందాన్ని పొందండి. మహాదేవ.